దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అర్పించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. మండల కాలంలో 19వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి అంశం ఎదురుచూపు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం మొదలు 51 వరకు ఉన్నటువంటి లేఖన భాగములు. కీర్తన గ్రంథం 130వ కీర్తన ఉత్తర భాగంగా నేటి పాఠం గమనం చేస్తూ ఉన్నాను. ఎదురుచూపు అంటే మనము ఏదైనా విషయం కొరకు అంటే నిన్నటి పాఠం సిద్ధపాటు అనేటువంటి స్థితికి ముందుగా మనం సిద్ధపడిన తర్వాత ఇక ట్రైన్ రీచ్ అయ్యేటువంటి సందర్భానికి మనం ఏం చేస్తాము అంటే ఆ సమయానికి అక్కడికి వెళ్ళిపోయి సిద్ధం చేసుకున్న ప్రతి వాటితో కూడా సిద్ధంగా ఉండి ఇక ఆ కొంచెం అంత ఒకవేళ వచ్చే విధానంలో ఉన్నటువంటి ట్రైన్ కొంచెం డిలే అయితే దానికోసం ఎదురు చూసే సమయంగా ఆ స్థితులు ఉంటాయి. అంటే సిద్ధపడిపోయిన తర్వాత దానిని ఎక్కటానికి ఇంకా ఆలోచన చేస్తుంటే ట్రైన్ వచ్చిన తర్వాత ఆ 2 నిమిషాల సమయం ఒకవేళ దానికి ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ వచ్చే స్థితి కొరకు మన కోచ్ ఎక్కడో దానికి సంబంధించి అక్కడ కూర్చుంటాం. రాగానే మనకున్నటువంటి ప్రతి వాటిని కూడా తీసుకుని ఇక ఆ డోర్ దగ్గర మనం ఉండి మనం ఏం చేస్తామంటే అది ఆగగానే మనం ఎక్కుతాం. ఒకవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ విధానంలో ఉన్నటువంటి ఎదురుచూపు అది ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు సిద్ధపడిన తర్వాత నువ్వు ముందుగానే అక్కడ చేరిన వాడవుగా ఉంటే మాత్రమే ఎదురుచూపు ఉంటుంది. ఈ ఎదురుచూపు అనేటువంటి స్థితి ఎలాంటిది అంటే ఒక మెలకువగా ఉండేటువంటి తీరు, నువ్వు ముందుగానే ఉన్నటువంటి వీలు, నీవు సిద్ధపడిన విధానంలో ఉన్నటువంటి స్థితి, ఇదంతా కూడా మానవుని వైఖరిలో అది ఖచ్చితంగా ఎదురుచూపుగా ఉండటానికి ఉన్న తీరు గురించినటువంటి విషయం ఈరోజు పాఠంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనం చేస్తుంటే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 7వ వచనం నుండి, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండనే కూడదు, మీరు పరవాసం చేయు దేశంలో దీర్ఘాయుష్మంతునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసించవలనని అతడు మాకు ఆజ్ఞాపించును. అంటే ఈ మాటలు మనం చూస్తూ ఉంటే దేవుడు ముందుగానే ఇర్మియా ద్వారా చెప్పినటువంటి మాటల ద్వారా నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలో గదిలోని ఒక దానిలో వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసము ఇచ్చిన తర్వాత ఈ మాటలన్నీ సెలవివ్వు. అంటే ఆ రోజు వారికి ఇచ్చినటువంటి సంతుష్టి సహితమైనటువంటి భోజనాన్ని పెట్టి ద్రాక్షరసాన్ని ఆ రోజు ఇచ్చి అక్కడ చెప్తూ ఉన్నాడు ఇర్మియా, ఇక నుండి మరల మీరు ఈ ద్రాక్షరసాన్ని మీరు పుచ్చుకోకూడదు, మీరు తగు జాగ్రత్తగా ఉండాలి, మీరు సిద్ధపడిన వారుగా ఉండాలి. దేవుని విడుదల స్థితి అది వచ్చే విధి కొరకు మీరు ఎలా ఉండాలంటే ఆయన మాటను గైకొన్న వారుగా మీరు ఉండాలి. ఆ విధానం కనుక చేస్తే మీరు రాబోయే ఉగ్రత నుండి తప్పింపబడతారు అనేటువంటి మాట అది చెప్పబడింది. చెరకు వెళ్ళేటువంటి పరిస్థితి అది వాటిల్లో స్థితిగా ఉంది. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మారుమనస్సు కలిగి వారి యొక్క తప్పులు దిద్దుకుని దేవుని వైపు తిరిగిన వారుగా ఉంటే వారు తప్పక ఆ చెర నుండి వారు తప్పింపబడతారు. అయితే ఆ ప్రజలు ఆ దుస్థితిలోనే ఉండి ఒకవేళ ప్రజలంతా కూడా అదే విధానంలో ప్రవర్తించి దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితి చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం సిద్ధపడి మీరు ఎదురు చూసేటువంటి వారుగా మీరు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు విడుదల పొందేటువంటి తీరులోకి మీరు ఉంటారు అని చెప్పి ఇర్మియా ద్వారా ముందుగానే ఆ వర్తమానం చెప్పబడినటువంటి తీరు ఉంది. ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే మీరు విత్తనాలు చల్లకూడదు, మీరు జరిగించేటువంటి విధానంలో మీరు చేసే పనులు చేయకూడదు, మీరు ఏమాత్రం కూడా అక్కడ ఇల్లు కట్టుకోకూడదు. ఎందుకోసం అంటే అక్కడ మీరు ఇల్లు కట్టుకుంటే మీ నమ్మికలో ఉన్నటువంటి తీరు అక్కడే మేము ఉండిపోతాం, అక్కడే మేము స్థిరపడతాం, మరలా మా స్వదేశానికి మేము రాము అనేటువంటి తీరు మీరు ఒప్పుకున్నట్టు. కనుక ఈ నమ్మకం మీరు కలిగి ఉండేటువంటి తీరు కొరకు మీరు గుడారాల్లోనే జీవించాలి అనే మాట అక్కడ చెప్పబడినటువంటి తీరులు ఉన్నాయి. దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారంగా ఆ సంగతులు జరిగించడానికి యెహోనాదాబు తాను ఈ పనులన్నిటి కూడా ఖచ్చితంగా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. దాన్ని బట్టి ఇర్మియా చెప్పిన ఆ మాట అనుసారంగా వారు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తారని వారు సిద్ధపడి ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట బోధింపబడేటువంటి తీరు కొరకు కనిపెట్టి ఉండుట అనే మాటను 130 కీర్తనలో వాడినటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం. కనిపెట్టి ఈ మాట కూడా మనం చూస్తూ ఉంటే మనము సిద్ధపడిన తర్వాత మనము మెలకువగా ఉండి మనం ఏంటంటే ప్రతిదాన్ని తర్కించి ప్రతిదాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని వివరంగా చూస్తూ మనం ఎలా అంటే మెలకువగా ఉండేటువంటి విధానంలో ఉన్నటువంటి తీరు మనము చూపించడం. ఆ విషయాన్ని 130 కీర్తనలో దావీదు ఈ మాటను పలికే అప్పుడు తాను పదే ఈ మాటను పలికాడు.
పదే పదే దేవుని యందు ఎలాగనో తనకున్న విశ్వాసం ఉందో దానికోసం తాను ఎలాగనో సిద్ధపడినటువంటి తీరులో దేవుని కార్యాలు జరుగుతాయన్న నమ్మిక ఉందో దానికైన విధానాన్ని తాను చూపుతూ దేవునికి ప్రార్థిస్తూ మొరపెట్టుతున్నటువంటి కార్యాలు దావీదు చేశాడు. ఈ మాటను మనం చూస్తూ ఉంటే 3వ వచనంలో కనిపెట్టి చూచిన ఎడల, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల. 5వ వచనంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. 5వ వచనంలోనే మరల నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ప్రాణం 6వ వచనంలో నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఈ మాటలు ఎలా అంటే ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకోవటానికి నేను మెలకుగా ఉండి సిద్ధంగా ఉండి నేనేం చేస్తున్నానంటే ఆయన వాక్కు కోసం, ఆయన నా కోసం చేసే కార్యాల కోసం, నన్ను విడిపించే విధానాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మెలకువగా ఉన్నాను. ఆయన చెప్పిన పని తప్ప వేరేది చేయకుండా నేను ఖచ్చితత్వాన్ని పాటిస్తూ నేనున్నాను అనేటువంటి మాటలు దావీదు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సహితం రోజు గురించి, ఆ వచ్చే గడి గురించి ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు. కుమారుడైన దేవదూతలైనా కూడా ఆ విషయాలను గురించి ఎరిగిన వారుగా వారు లేరు అనేటువంటి ఒక చక్కని వివరణ యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితమైనటువంటి వివరణ అక్కడ తెలియచేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరులు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే సిద్ధపడిన తీరులో ఎదురు చూచేవారు ఎలా కొనిపోబడతారో, సిద్ధపడిన విధానంలో వారి యొక్క నమ్మకత్వాన్ని నిలుపుకున్న వారు పొలంలో 2 ఉంటే ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటే ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అంటే ఈ స్థితి ఎలా అంటే వారిలో ఉన్న సిద్ధపాటు, వారిలో ఉన్నటువంటి ఎదురుచూపు, వారిలో ఉన్నటువంటి నమ్మకత్వం, వారు ఎలా నమ్మిన తీరులు చేశారో దానికైన విధానంలోనే దేవుని కార్యం అనేది వారికి కనబడుతుంది అనేటువంటి సత్యం అక్కడ చెప్పబడింది. 38వ వచనం, జలప్రళయమునకు ముందట దినములలో నోవాహు వాడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుంటూ జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగుకుపోయేది. అలాగనే మనిషి కుమారుని రాకడ కూడా ఉంది. రాకడ వచ్చే తీరు ఎలా ఉంటుందంటే ఇలాగే ఉండబోతుంది. మీరు ఇంతకు పూర్వం నోవాహ కాలంలో మీరు చూసిన విధానాలు ఏవైతే ఉన్నాయో అదే ప్రకారంగా జరగబోతాయి. ఈ రోజుల్లో కూడా పరిస్థితులు దేవుని ఆగమనం అంటే ఎంతో తేలికైపోయింది. ఎంతో ఎప్పటి నుంచో ఆదిమ సంఘం నుండి కూడా ప్రభుని ఆగమనం కొరకు ఎదురు చూస్తున్నాం అన్న తీరే ఉంది. కానీ ఇక రాడులే, ఇక అప్పుడే కాదులే అనే ఒక విధానం అనేది లోనికి వచ్చిన తరువాత ఆ తీరు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓడ కట్టడం అంటే అదేమీ సులభంగా అయిపోలేదు. ఒక్క కుటుంబం మాత్రమే కష్టపడి ఆ ఓడను కట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు వారు కట్టారు. అంతేకాకుండా ప్రతి జంతువుకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను వారు కూర్చడానికి వారెంత సమయం గడిపారు. అది వస్తాయో లేదో తెలియదు, కానీ వీరు మాత్రం ఆ పని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేసిన తర్వాత అవంతా సిద్ధం చేసిన తర్వాత జతలుగా జంతువులు మాటలు విన్నాయి. దేవుని మాట విని దేవుని ఉగ్రతకు భయపడే తీరులో దేవుడు సెలవిచ్చిన మాటకు అవిధేయత చూపించాయి. కానీ మనం మాత్రం అవిధేయులుగానే ఉన్నాం. అవి ఎలా విధేయత చూపించాయో దానికి వ్యతిరేకంగా మానవుని యొక్క వైఖరి ఎలా ఉంది అంటే ఏమాత్రం విచక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి జంతువులే మాట ఉంటున్నాయి, కానీ ఈరోజు మానవుడు మాట విననివాడిగా ఉన్నాడు. ఆ తీరుని బట్టే నోవాహు దినాలు అవి ఎలా ఉన్నాయంటే సూచిగా చెప్పబడ్డాయి. ఇదిగో ప్రభుని ఆగమనం కూడా అలాగే ఉండబోతుంది. ఆ వచ్చే తీరు ఎలా అంటే అలాగను ఆ క్షణంలో ఆ ర్యాప్చర్ జరిగిన సందర్భాలను చూసేటప్పటికీ మానవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఏమైపోతాయంటే తలకిందులైపోతాయి. కనుక మన జీవితాల్లో ఆ స్థితిని దిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. కావున ఏ దినము మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. మీరు ఎలా ఉండాలంటే ఆ ఎదురుచూపులో ఏముంటుంది, మెలకు ఉంటుంది అనమాట. ఆ ఎదురుచూపులో ఏముంటుందంటే నువ్వు ఆల్రెడీ సిద్ధపడ్డావు, నువ్వు ఆల్రెడీ ట్రైన్ కోసం రీచ్ అయిపోయావు, ఆల్రెడీ నువ్వు ఎలా ఉన్నావంటే ఇక అది రాగానే ఎక్కటానికి నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురుచూపు అనే స్థితి ఎలా ఉంటుందంటే నిన్ను పరానికి చేరుస్తుంది. ఆ ఎదురుచూపు అనేటువంటి స్థితి ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి ఆ విధేయతకు నిదర్శనంగా అది కనబడుతుంది. ఈరోజు మన జీవితాల్లో మనము అదే విధానంలో ఉంటున్నామా? దేవుని కోసం ఎదురు చూసే మనసు మనకుందా? దేవుని కోసం, ఈలోక ఆశల కోసం, ఈలోక భోగాల కోసం, ఈ లోకంలో ఉన్న తినడం కోసం, త్రాగడం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి మన కడుపును మెప్పించడం కోసం మనం చేసే ప్రయత్నాలు ఉన్నాయా? లేదు. దేవుని కోసం సిద్ధపడిన విధానంలో ఎదురు చూస్తున్నటువంటి తీరులో మన స్థితి అది ఉందా అనే ప్రశ్న మనం వేసుకుని మనల్ని మనం మార్చుకునడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.